హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే రాగి పిండితో హెల్తీ అండ్ టేస్టీ రాగి తోప షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. అలానే మెచ్యూర్ అయిన పిల్లలకి, అలానే ఆడవాళ్ళకి నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది కదా, ఇది తినడం వలన నడుము నొప్పి అనేది తగ్గుతుంది. నేను ఈ రాగి తోప చేయడం కోసం ఇక్కడ ఈ బౌల్ తీసుకుని అన్ని మెజర్మెంట్స్ చేస్తున్నాను. సో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇలా తీసుకున్న రాగిపిండిని జల్లించుకోవాలి. జల్లించుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా ప్యాన్లోకి ఈ విధంగా జల్లిస్తున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ రాగిపిండిని ఒక 2-3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రాగి పిండిలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెంసేపు చల్లారనివ్వాలి. రాగిపిండి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ముందు ఏ కప్తో అయితే రాగిపిండి చూపించానో అదే కప్పుతో ఒక కప్పున్నర వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందు నేను ఇక్కడ ఒక 1 కప్పు వాటర్ వేసి మిక్స్ చేశాను. గట్టిగా ఉంది కదా, ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా ఏదైతే కప్ చూపించానో అదే కప్తో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము. అలానే 1.5 కప్ వాటర్తో మిక్స్ చేసుకున్నాము. అలానే 1 కప్పు బెల్లం తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో 2 కప్పులన్నర వాటర్ వేస్తున్నాను. మొత్తంగా 4 కప్పులు వాటర్ పడతాయి. 1.5 కప్పు రాగిపిండి కలుపుకోవడానికి, అలానే 2.5 కప్పులు ఇందులో వేయడానికి, మొత్తం 4 కప్స్ మెజర్మెంట్ అయితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుని బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బెల్లం అంతా ఉండలు లేకుండా, అంటే చిన్న చిన్న ముక్కలు ఏమీ లేకుండా బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇక్కడ ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఈ మిశ్రమాన్ని కూడా ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఏంటంటే రాగిపిండి వెంటనే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో రాగిపిండి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన రాగిపిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదుపుతూ ఉండాలి, లేకపోతే రాగిపిండి అనేది తొందరగా ఉండలు కట్టేస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ రాగి తోప రెడీ అవ్వడానికి ఒక 10 నుండి 15 నిమిషాలు టైం పడుతుంది. మనం దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఈ రాగి తోపనైతే రెడీ చేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టేసి మనం అటు ఇటు వెళ్తే ఇది అడుగు పట్టేస్తుంది, ఉండలు కట్టేస్తుంది. అందుకని చెప్పి దగ్గరుండి ఇలా మిక్స్ చేస్తూ ఓపికగా చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకునేటప్పటికి చూసారు కదా, అడుగు నుంచి ఇలా ఈ విధంగా కుక్ అవుతుంది కదా. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. దగ్గర పడిపోతుంది రాగి తోప అనేది. చూసారు కదా, రాగిపిండి అనేది మొత్తం వాటర్ ఏం లేకుండా ఇలా ఈ విధంగా జావ టైప్ వచ్చేసింది కదా. ఇంకా మొత్తం దగ్గరగా అయిపోవాలన్నమాట. ఇలా ఇంకొక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే దగ్గరగా అయిపోతుంది. నేను 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత ఇలా ఈ విధంగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యికి బదులుగా గానుగ నూనె కూడా వేసుకోవచ్చు. మనకి గానుగ నూనె అంత అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఒక 1 స్పూన్ నెయ్యి అలా వేస్తున్నాను. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా ఇందులో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను మొత్తం ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను. నెయ్యి వేసుకోవడం వలన మన హెల్త్కి చాలా మంచిది ఈ రాగి తోపాలో. ఇలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అంత నెయ్యి అవసరం లేదనుకుంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేను టోటల్గా ఇక్కడైతే 4 స్పూన్స్ వేసాను, బట్ నేను ఇక్కడ 2 స్పూన్స్ వేయడం మాత్రమే చూపించాను. ఇలా నెయ్యి వేసి మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి.
నెయ్యి మొత్తం ఇందులో కలిసిపోతుంది కదా. చూసారు కదా, మొత్తం సెపరేట్ అయిపోతుంది ప్యాన్ నుంచి. నేను ఇక్కడ మొత్తం 4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఆ కప్ సైజ్ చూపించాను కదా, చిన్న కప్పు రాగి పిండికి ఇంత రాగి తోప అయితే రెడీ అయింది. ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా, ఇలా ఈ విధంగా మనం రాగి తోపని కుక్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ అరిటాకులోకి తీస్తున్నాను. అరిటాకు కొంచెం నెయ్యి రాసి తర్వాత ఇలా ఈ విధంగా రాగితో పని అయితే ఇలా సర్వ్ చేసుకోవడమే. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి హెల్త్కి అయితే ఇది చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులను అయితే పైనుంచి వేస్తున్నాను. ఇలా రాగి తోపలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల నోటికి తగులుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు. చూసారు కదా, చాలా ఈజీగా రాగి తోపని అయితే రెడీ చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.